హలో నమస్తే, నా పేరు చంద్రకళ. మీరు చూస్తుంది కళ హోమ్ ఆర్ట్స్ ఛానల్. నా ఛానల్లో సింపుల్ ప్యాటర్న్స్తో బ్లౌజెస్ డిజైన్స్ ఎట్లానో చూస్తారు. ఇక 2 days ప్యాటర్న్ వచ్చేసి చాలా ఈజీ ప్యాటర్న్, చాలా హెవీ లుక్ ఉంటుంది. హ్యాండ్స్కి మాత్రమే హెవీ లుక్ ఉంటుంది. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ లైన్ నేను స్టిచ్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి మనం ఫ్యాబ్రిక్ని ఇలా ఫ్రేమ్ ఫిక్స్ చేసుకున్నాక ఎంబోజింగ్ థ్రెడ్ 4 mm తీసుకుని జస్ట్ దీన్ని నేను ఇలా యాడ్ చేసుకుంటున్నాను. మనం ఇలా టాకాలు వేసుకోవచ్చు, లేదా క్రాస్గా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ ఎంబోజింగ్ థ్రెడ్ అనేది మనం సైజు చూసుకుని తీసుకోవాలి. 4 mm ఉంటుంది, 6 mm ఉంటుంది, అలా సైజు. ఇంకా దీనికన్నా చిన్నది 2 mm కూడా ఉంటుంది. ఆ సైజు చూసుకుని మనం తీసుకోవాలి. ఇలా మనం టాకాలు వేసేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి నేను యూజ్ చేసే మెటీరియల్ థ్రెడ్, సిల్క్ థ్రెడ్ యూజ్ చేస్తాను. సిల్క్ జరీ థ్రెడ్ యూజ్ చేస్తున్నాను. ఈ జరీ థ్రెడ్ని వచ్చేసి 4 strands తీసుకున్నాను. నీడిల్ నెంబర్ వచ్చేసి 6 యూజ్ చేస్తున్నాను. ఇక్కడ నేను జరీ థ్రెడ్ యూజ్ చేస్తున్నాను. మనం దీంట్లో వేరియేషన్ కింద సిల్క్లో గోల్డ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అది లుక్ అనేది కొంచెం డిఫరెంట్గా వస్తుంది. మనకి జరీ థ్రెడ్ అంటే కొంచెం పట్టు దారం టైప్లో ఉంటుంది కాబట్టి లుక్ అనేది చాలా డిఫరెంట్గా చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ మనం పట్టు శారీస్కి చాలా సూటబుల్. ఈ డిజైన్ వచ్చేసి చాలా ఈజీగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు, చాలా ఫాస్ట్గా కూడా అవుతుంది. మన ఓపిక బట్టి మనం ఈ డిజైన్ హెవీగా చేసుకోవచ్చు, లేదా సింపుల్గా కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఏంటంటే బిగినర్స్ అనేది వాళ్ళు ఫస్ట్ ఈ స్టిచ్ అనేది తీసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఇక్కడ నేను జరీ థ్రెడ్ తోటి ఎంబోజింగ్ చేసేసాక సైడ్స్ చైన్ స్టిచ్ వేసేసాను. ఇక్కడ చైన్ స్టిచ్ అనేది నేను రికార్డ్ చేయలేదు. అటు ఇటు కూడా జరీ థ్రెడ్కి చైన్ స్టిచ్ సింగిల్ స్ట్రాండ్ తోటి, జరీ థ్రెడ్ తోటే సింగిల్ స్ట్రాండ్ తోటి దగ్గరగా మనం ఎంబోజింగ్కి దగ్గరగా స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇలా పైప్ బీడ్స్ అనేవి హనీ కలర్ తీసుకున్నాను. వీటిని మనం ఇలా చైన్ కింద స్టిచ్ చేసేసుకుని ఫస్ట్ యాడ్ చేసుకున్నాక ఇలా మధ్యలో ఒక 3-4 బీడ్స్కి ఒకసారి మధ్యలో టాకా వేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి మనం ఇలా స్ట్రైట్ లైన్స్కి ఈ మెథడ్ యూజ్ చేసుకోవచ్చు బీడ్స్ యాడ్ చేసుకోవడానికి. కొంచెం కర్వ్ తిరిగి సెమీ కర్వ్స్ ఉంటాయి కదా నెక్ లైన్కి, ఆ కర్వ్స్ దగ్గర మాత్రం మనం ఏం చేయాలంటే ఒక 3-4 బీడ్స్ మాత్రమే నీళ్ళకి ఎక్కించుకుని మనం స్టిచ్ చేసుకుంటే కర్వ్ అనేది సరిగ్గా వస్తుంది. ఇలా మొత్తం పైప్ బీడ్స్ అని యాడ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్యాటర్న్లో మనకి లీవ్స్ కనబడుతున్నాయి కదా, వీటిని కూడా మనం జరీ థ్రెడ్ యూజ్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి చైన్ స్టిచ్ యూజ్ చేస్తున్నాను. చైన్ స్టిచ్లో మనం వేరియేషన్ అయినా లేజీ డైజీ జస్ట్ అంటే ఒక్క చైన్ మాత్రమే తీసుకుని కిందకి నీడిల్ దింపేస్తాం. ఇలా మనం ఒక లీఫ్ లోపల ఫిల్లింగ్ అనేది చైన్ స్టిచ్తో కొంచెం మనకి ఎలా అంటే గీతలలాగా ఉండేటట్టుగా మనం ఈ లీవ్స్ని డిజైన్ చేసుకుంటున్నాం. చాలా ఈజీగా అయిపోతుంది, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అంతేకాదు లుక్ అనేది చాలా బాగుంటుంది, చాలా హెవీ లుక్ ఉంటుంది. లీవ్స్ అన్ని మనం లేజీ డైజీ తోటి స్టిచ్ చేసుకోవాలి. జస్ట్ మనం ఒక చైన్ తీసుకుని కిందకి నీడిల్ దింపేసుకుంటాం. మళ్ళీ అగైన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అక్కడ మాత్రమే మళ్ళీ నీడిల్ తీసుకుని మళ్ళీ ఈ లీఫ్కి ఎడ్జెస్కి మళ్ళీ అగైన్ కిందకి తీసేసుకోవాలి.
చూడండి ఎంత నీట్గా చాలా డీసెంట్ లుక్ అనేది ఉంటుంది. ప్యాటర్న్ వచ్చేసి చాలా బాగుంటుంది. మరి హెవీగా కనపడదు, అలా అని మరీ తక్కువగా కనపడదు, మీడియంగా చాలా లుక్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మనకి మెటీరియల్ కూడా చాలా తక్కువ యూజ్ చేస్తున్నాను. మనం పైప్ బీడ్స్ వర్క్ అనేది బయట చాలా చార్జ్ చేస్తారు. పైప్ బీడ్స్ మనం హనీ కలర్ యూజ్ చేస్తున్నాం కదా, వర్క్ అనేది చాలా మెరుస్తూ కూడా ఉంటుందన్నమాట. సింపుల్గా మనం ఈ బీడ్స్ యూజ్ చేసుకుంటూ, పైప్ బీడ్స్ అనేవి యూజ్ చేసుకుంటూ ఇలా జరీ థ్రెడ్ తోటి చాలా నీట్గా మనం ప్యాటర్న్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హ్యాండ్ ప్యాటర్న్ ఎలాగో చూద్దాం. నెక్ లైన్ అంతా ఈ విధంగానే ఉంటుంది. మొత్తం ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ ప్యాటర్న్ వచ్చేసి మనకి హ్యాండ్ మిడిల్ పార్ట్ ఫస్ట్ నేను మార్క్ చేసేసుకున్నాను. మిడిల్ మనకి హ్యాండ్ మిడిల్ ఉంటుంది కదా, అక్కడ మార్క్ చేసుకోవాలి. అక్కడి నుంచి మనకి 3 ఇంచెస్ చూసుకున్నాను. ఫస్ట్ మనం మిడిల్ పార్ట్ మార్క్ చేసిన దగ్గర లైన్, స్లీపింగ్ లైన్ డ్రా చేసేసుకున్నాక 3 ఇంచెస్ డౌన్కి మార్క్ చేసుకుని లైన్ గీసుకున్నాను. ఇటు నుంచి అగైన్ మళ్ళీ 3 ఇంచెస్, అంటే మిడిల్ నుంచి 3 ఇంచెస్ అటు ఇటు మార్క్ చేసుకోవాలి. ఆ మిడిల్కి మనం ఇలా వీలాగా డ్రా చేసుకున్నాం. కింద కూడా మనం ఒక లైన్ అనేది డ్రా చేసేసుకుందాం. దీని మీద కూడా సేమ్ 3 ఇంచెస్ అగైన్ మళ్ళీ మార్క్ చేసుకున్నాను. మిడిల్ దగ్గర నుంచి మళ్ళీ అగైన్ 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇంకా సేమ్ సైడ్స్ కూడా ఆ విధంగానే అనమాట. ఇప్పుడు మధ్యలో ఒక 3 ఇంచెస్ వదిలేసి ఇలా డ్రా చేసుకుంటున్నాను లైన్ అనేది. ఇప్పుడు మొత్తం టోటల్ ఒక పిరమిడ్లో 6 ఇంచెస్ ఉంటుందన్నమాట. ఈ విధంగానే మొత్తం హ్యాండ్స్కి డౌన్కి మనం 3 ఇంచెస్ లెంగ్త్లో ఇలా స్లీపింగ్ లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్నాక ఇక్కడ నుంచి మనకి మిడిల్ ఇక్కడ 3 ఇంచెస్ ఉంది కదా, ఇక్కడ నుంచి మనకి అగైన్ పిరమిడ్ అనేది వస్తుంది అన్నమాట. ఇలా మనకి నెక్స్ట్ లైన్ ఈ విధంగా వస్తుంది. థర్డ్ లైన్ కూడా సేమ్ ఇదే విధంగా మనం ప్యాటర్న్ మెయింటైన్ చేస్తూ లైన్ మీద ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్నాక సేమ్ నెక్ లైన్కి ఏ విధంగా స్టిచ్ చేశానో సేమ్ ప్యాటర్న్ని ఇక్కడ మళ్ళీ అగైన్ ఈ లైన్స్ అన్నీ పిరమిడ్ లైన్స్ అన్నీ మనం బీడ్స్తో పైప్ బీడ్స్తో స్టిచ్ చేసుకున్నాక లీవ్స్ అనేవి ఈ విధంగా సేమ్ సిల్క్ జరీ థ్రెడ్ యూజ్ చేస్తూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా మధ్యలో మనం ఫస్ట్ డ్రా చేసుకుంటే లీవ్స్ అనేవి పర్ఫెక్ట్గా మిగతావి వచ్చేస్తాయి. ఇలా మొత్తం ప్యాటర్న్ సేమ్ స్టిచ్తో డిజైన్ చేశాక బ్లౌజ్ ఓవరాల్ లుక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. నెక్ లైన్ వచ్చేసి కింద కుందన్స్ అనేవి స్టిచ్ చేసుకున్నాను కొంచెం నిండుగా ఉండడం కోసం. ఇక నెక్స్ట్ హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా మనం డిజైన్ చేయొచ్చు. ఎట్ ఏ టైం హెవీ డిజైనర్. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. నమస్తే.